హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో యాప్టిట్యూడ్ గురించి చెప్పుకుందాం. ఓకే, మనం ఈ వీడియోలో అసలు మనకి యాప్టిట్యూడ్ దేనికి, మనకి ఏ ఏ ఎగ్జామ్స్ని క్రాక్ చేయవచ్చు, మనకి యాప్టిట్యూడ్ వల్ల ఏ ఎగ్జామ్స్ రాయడానికి మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, మనం ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఓకే, అలాగే మనం ఇక నుండి యాప్టిట్యూడ్ క్లాసెస్ కూడా మన యొక్క ఛానల్లో పెడుతున్నాం. అందరూ ఫాలో అవ్వండి. ఇది కంప్లీట్‌గా తెలుగులోనే ఉంటుంది. ఓకే. సీ ఫ్రెండ్స్, మనకి అసలు కంప్లీట్‌గా యాప్టిట్యూడ్ అంటే ఏంటి? ఓకే. యాప్టిట్యూడ్ అంటే ఏంటి? ఆ యాప్టిట్యూడ్‌ని మనం డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్‌లో ఎలా క్రాక్ చేయాలి? ఓకే. అసలు ఏ ఏ ఎగ్జామ్స్‌కి మనకి ఛాన్స్ ఉంటుంది యాప్టిట్యూడ్ బాగా నేర్చుకోవడం వల్ల. ఓకే. మనకి యాప్టిట్యూడ్‌ని ఏమంటారంటే ఇది మనకి 2 టైప్స్‌గా ఉంటుంది. దీన్ని క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ప్లస్ రీజనింగ్ అంటారు. ఓకే. మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అంటారు. మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే ఇది కంప్లీట్‌గా బేస్డ్ ఆన్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఓకే. మనకి బేస్డ్ ఆన్ మ్యాథమెటిక్స్ అంటే మనకి ఆల్రెడీ మనం చైల్డ్‌హుడ్ నుండి ఏ మ్యాథ్స్ అయితే నేర్చుకుంటున్నామో సేమ్ అదే మ్యాథ్స్ ఉంటుంది. కాకపోతే మనకి ఇచ్చిన ప్రాబ్లమ్‌ని వితిన్ 1 మినిట్‌లో మనం కంప్లీట్ చేయాలి. అది ఎలాగంటే బేస్డ్ ఆన్ ది షార్ట్ కట్స్. మనకి ఏ ఫార్ములాస్ అయితే ఉంటాయో, ఆ ఫార్ములాస్‌ని ప్లస్ ఇచ్చిన ప్రాబ్లమ్స్‌ని, మనకి ఇచ్చిన ఇది మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్‌ని, వీటిని ప్రాపర్‌గా అబ్జర్వ్ చేసి వితిన్ 1 మినిట్‌లో ఆ ప్రాబ్లమ్‌ని మనం క్రాక్ చేయాలి. ఇది ఎందుకంటే మనలో లాజికల్ థింకింగ్ అనేది పెరగడానికి మనకి ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకే. దీన్ని మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటాం. అదే విధంగా దీంట్లో రీజనింగ్ అనేది కూడా ఉంటుంది. మనకి రీజనింగ్ అంటే ఏంటి అంటే ఇందులో సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అంటూ ఏమీ ఉండవు. ఓన్లీ లాజికల్ థింకింగ్ ఉంటుంది. అంటే బ్లడ్ రిలేషన్స్ ఏ విధంగా, అలాగే మనకి ఆహ్, దిక్కులుంటాయి గదా! మనకి తూర్పు, పడమర, ఈస్ట్ అండ్ వెస్ట్ డైరెక్షన్స్. ఓకే. మనం డైరెక్షన్స్‌ని ఏ విధంగా చేయాలి? బ్లడ్ రిలేషన్స్ ఏ విధంగా చేయాలి? సిట్టింగ్ అరేంజ్‌మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఈ టైప్ ఆఫ్ కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్స్ మీద మనకి క్వెషన్స్ ఉంటాయి. వాటిని లాజికల్‌గా ఆలోచించి ఆన్సర్ చేయాలి. ఈ విధంగా మనకి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అనేది ఉంటుంది. కానీ ఈ వీడియోలో మనం యాప్టిట్యూడ్ బేస్డ్‌గానే మాట్లాడుకుందాం. ఓకే. మనకి అసలు యాప్టిట్యూడ్ ఏ ఎగ్జామ్స్ మనకి ఎంత పర్సెంటేజెస్‌లో ఉంటుంది అనేది ఒక్కసారి చూద్దాం. ఓకే. సీ ఫ్రెండ్స్, మనకి యాప్టిట్యూడ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? ఏ ఏ ఎగ్జామ్స్‌లో యూజ్ చేస్తారనేది చూద్దాం. ఓకే. మనకి ఫస్ట్ యాప్టిట్యూడ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌లో, ఓకే. గవర్నమెంట్ ఎగ్జామ్స్‌లో ఏ ఏ ఎగ్జామ్స్‌కి మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది? యాప్టిట్యూడ్ అనేది బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల. మనకి యాప్టిట్యూడ్‌లో నంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. మనకి నంబర్ సిస్టమ్ ఉంటుంది, పర్సెంటేజ్ ఉంటుంది, రేషియో అండ్ ప్రపోర్షన్ ఉంటుంది. మనకి ఈ విధంగా ఆల్‌మోస్ట్ 20-30 చాప్టర్స్ వరకు మనకి యాప్టిట్యూడ్‌లో ఉన్నాయి. ఆల్‌మోస్ట్ ఇప్పుడు మ్యాథమెటిక్స్ జనరల్‌గా చిన్న వయసు నుండి మనం నేర్చుకున్న కాన్సెప్ట్సే మనకి యాప్టిట్యూడ్‌లో ఉంటాయి. కాకపోతే మనకి షార్ట్ కట్‌లో ఆ ప్రాబ్లమ్స్‌ని క్రాక్ చేయాలి. అవి ఎలాగా ఏంటి అనేది మనం ఫర్దర్ అప్‌కమింగ్ వీడియోస్‌లో చూద్దాం. ఓకే. ఓకే. అయితే మనకి ఏ ఏ ఎగ్జామ్స్‌కి ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుందనేది ఒక్కసారి చూద్దాం. ఓకే. మనకి బేసికల్‌గా ఫస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అనేది గనక చూసుకుంటే, ఫస్ట్ మనకి గవర్నమెంట్ జాబ్స్ వచ్చి బ్యాంకింగ్ ఎగ్జామ్స్. ఓకే. నార్మల్‌గా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ చాలా మంది రాస్తారు. అందులో ఎటువంటి జాబ్స్ అనేవి మనకి అవైలబిలిటీగా ఉంటాయి. ఐబీపీఎస్, పీఓ, ఐబీపీఎస్ క్లర్క్, ఎస్బీఐ పీఓ, ఎస్బీఐ క్లర్క్, ఆర్బీఐ గ్రేడ్ బి మనకి ఇట్లాంటి ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనకి ఐబీపీఎస్ అంటే అర్థం ఏంటి? ఇన్‌స్టిట్యూట్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. ఓకే. మనకి ఇది వచ్చి ఇన్‌స్టిట్యూట్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్‌లో ఇది ప్రొబేషనరీ ఆఫీసర్. ఓకే. పీఓ అంటే మనకి ప్రొబేషనరీ ఆఫీస్ అనేది ఉంటుంది. అలాగే ఇన్‌స్టిట్యూట్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అంటే మనకి బ్యాంకింగ్ సెలక్షన్స్‌లో ఇదొచ్చి ప్రొబేషనరీ ఆఫీసర్, ఇది వచ్చేసరికి క్లర్క్. ఓకే. ఇది బ్యాంకింగ్ క్లర్క్. అలాగే ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్, అలాగే క్లర్క్. ఓకే. అలాగే ఇది ఆర్‌బీఐ జనరల్ గ్రేడ్ బి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే. గ్రేడ్ బి ఆఫీసర్. ఓకే. అలాగే నాబార్డ్. ఓకే. ఎన్ఏబీఏఆర్‌డి అంటే అర్థమేందంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్. ఓకే. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్. మళ్ళీ మనకి ఇందులో 2 గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ ఏ అండ్ గ్రేడ్ బి అని ఉంటాయి. అందులో గ్రేడ్ ఏ అంటే ఏంటి అంటే
అసిస్టెంట్ మేనేజర్, అలాగే గ్రేడ్ బి అంటే మేనేజర్. ఈ విధంగా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ మనకి చాలాగుంటాయి. అలాగే మనకి ఎస్ఎస్‌సి ఎగ్జామ్ అంటే స్టేట్ సెకండరీ బోర్డ్ ఎగ్జామ్స్ కాదు. 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ కాదు. ఇక్కడ ఎస్ఎస్‌సి ఎగ్జామ్ అంటే ఏంటి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఓకే. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ అని అర్థం. ఓకే. ఇందులో మనకి డిఫరెంట్ కేటగరీస్ ఉన్నాయి. ఓకే. ఇందులో డిఫరెంట్ కేటగరీస్ ఉన్నాయి. అందులో సీజీఎల్ అంటే ఏంది? సీహెచ్ఎస్ఎల్ అంటే ఏంటి? అనేది ఒకసారి చూద్దాం. ఓకే. మనకి సీజీఎల్ అంటే అర్థం ఏంటంటే కంబైన్డ్ గ్రేడ్ లెవెల్. ఓకే. మనకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. అలాగే సీహెచ్ఎస్ఎల్ అంటే ఏంది అంటే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్. ఓకే. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్. అలాగే ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఓకే. ఇవన్నీ మనకి పోలీస్ రిలేటెడ్ గా వస్తాయి. ఓకే. మల్టీ టాస్కింగ్ జాబ్. అలాగే సిపిఓ అంటే సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్. ఓకే. సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్. అలాగే రైల్వే జాబ్స్ లో కూడా ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. ఓకే. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో మనకి ఎన్టీపీసీ ఉన్నాయి, గ్రూప్ డి ఉన్నాయి. ఓకే. మనకి ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్. ఓకే. ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్. ఇందులో మనకి నెక్స్ట్ గ్రూప్ డి అని వస్తాయి. గ్రూప్ డి అంటే ఏంటంటే ట్రాక్ మెయింటైన్ చేయడానికి, అలాగే హెల్పర్ గా ఉండడానికి, అసిస్టెంట్ చేయడానికి, మరి ఇవన్నీ మనకి గ్రూప్ డి ఎగ్జామ్స్ కిందకి వస్తాయి. ఓకే. అలాగే ఏఎల్పి అంటే అసిస్టెంట్ లోకో పైలట్. ఓకే. అసిస్టెంట్ లోకో పైలట్. ఈ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేవి మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి యూపీఎస్సి అండ్ ఇవి సివిల్ సర్వీసెస్. ఓకే. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. అసలు ఫస్ట్ మనకి యూపీఎస్సి అంటే అర్థం ఏంటంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకే. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అలాగే పిఎస్సి అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకే. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మనకి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కూడా ఇక బేస్డ్ ఆన్ ది స్టేట్ మనకి ఏపీ పిఎస్సి, తమిళనాడు పిఎస్సి, మహారాష్ట్ర పిఎస్సి, కేరళ పిఎస్సి ఎగ్జామ్స్ అనేవి బేస్డ్ ఆన్ ది స్టేట్ అనేవి మనకి ఆ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఇందులో బేసికల్ గా మనకి సివిల్ సర్వీస్ లో మనకు ఉండేది సిశాట్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే. సిశాట్ అంటే ఏంటి అంటే సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఓకే. సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఓకే. నెక్స్ట్ అదే విధంగా మనకి డిఫెన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే. డిఫెన్స్ ఎగ్జామ్స్ అంటే మనకి ఎన్డీఏ, సిడిఎస్, ఏఎఫ్సిఏటి ఇవన్నీ మనకి నేవీకి, ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించి నేవీకి సంబంధించి, ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి వాటికి రిలేటెడ్ గా ఉంటాయి. ఓకే. ఇందులో ఫస్ట్ ఎన్డీఏ అంటే ఏంటి అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఓకే. మనకి ఎగ్జామ్స్ కి నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఫ్రెండ్స్ మనకి వీటన్నిటిలో యాప్టిట్యూడ్ వచ్చేసరికి మనకి 30-50% అనేదే ఉంటుంది. ఓకే. మనకి ఔట్ ఆఫ్ సపోజ్ ఎగ్జామ్ 100 మార్క్స్ లైక్ అనుకోండి. 100 మార్క్స్ అనుకుంటే అందులో ఒక 30 మార్క్స్ నుండి 50 మార్క్స్ వరకు బేస్డ్ ఆన్ ది ఎగ్జామ్ అనేది మనకి యాప్టిట్యూడ్ అనేది ఉంటుంది. ఓకే. మనకి ఎన్డీఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ. అలాగే సిడిఎస్ అంటే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్. ఓకే. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఉంటుంది. అలాగే ఏఎఫ్సిఏటి అంటే ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్. ఓకే. మనకి ఎయిర్ ఫోర్స్ అంటే ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్. అలాగే సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ సర్వీసెస్. ఓకే. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్. ఓకే. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్. మనకి ఇవన్నీ మనకి అసిస్టెంట్ కమాండెంట్ కి సంబంధించినవి. ఇవన్నీ మనకి అసిస్టెంట్ కమాండెంట్ కి మిలిటరీ ఫోర్స్ వీటికి వీటన్నిటికి సంబంధించినవి ఇవన్నీ. ఓకే. అది ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, అలాగే మిలిటరీ కావచ్చు, వీటికి రిలేటెడ్ గా ఉంటుంది. ఓకే. మనకి నెక్స్ట్ వచ్చేసరికి అలాగే ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది గేట్లు రాస్తారు. అవి ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ చాలా మంది గేట్ ఎగ్జామ్ రాస్తారు. ఓకే. ఇంజినీరింగ్ అయిపోయిన వెంటనే గేట్ రాస్తారు. గేట్ అంటే అసలు మనకి ఫస్ట్ ఏంటి అంటే గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఓకే. గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఆఫ్ ఇంజినీరింగ్. ఓకే. మనకి ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఆఫ్ ఇంజినీరింగ్ అని వస్తుంది. ఓకే. మనకి ఇది రాయటం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనకి గేట్ లో కూడా డిఫరెంట్ కంపెనీ ఎలిజిబిలిటీస్ అనేవి ఉంటాయి. ఓకే. మనకి బేస్డ్ ఆన్ ది కంపెనీ వే ఆఫ్ టెస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకి డిఫరెంట్ కంపెనీస్ ఇచ్చారు. ఓఎన్జీసీ గాని, బిహెచ్ఈఎల్ గాని, ఎన్టీపీఎస్ గాని ఇవన్నీ మనకి షేర్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉన్న కంపెనీసే. ఓకే. ఈ కంపెనీస్ మనకి బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ ని మనం
క్రాక్ చేయాలి. కానీ అన్ని బేస్డ్ ఆన్ ది గేట్ ఉంటాయి. సపోజ్ ఓఎన్‌జీసీ తీసుకుంటే మనకి ఓసీఈ ఎగ్జామ్ అని ఉంటుంది. ఓకే. ఓసీఈ ఎగ్జామ్ అని ఉంటుంది. అది గేట్ బేస్డ్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే బీహెచ్ఈఎల్ ఓకే. ఇదొచ్చేసరికి ఇంజినీరింగ్ ట్రైనింగ్. మనకి ఇంజినీర్ అయిపోయిన తర్వాత ఇంజినీర్ ట్రైనింగ్‌గా ఉండడానికి మనకి ఈ ఎగ్జామ్. అలాగే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఎగ్జామ్. నెక్స్ట్ దేనికి ఎన్‌టీపీసీకొచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఎగ్జామ్. అలాగే ఐఓసీఎల్ అని ఉంటుంది. ఐఓసీఎల్ అంటే మనకి ఎక్స్‌క్లూజివ్ ఆఫీసర్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. అలాగే ఎస్‌టీవీఎన్ అని ఉంటుంది. తర్వాత హెచ్‌పీసీఎల్ అని ఉంటుంది. తర్వాత గెయిల్ అని ఉంటుంది. ఇలా మనకి డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అందులో మేనేజ్మెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి. అసిస్టెంట్ ట్రైనీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ విధంగా మనకి బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ ఇట్స్ కంప్లీట్‌లీ ప్రైవేట్. ఓకే. మాక్సిమం ఇట్స్ ప్రైవేట్. నెక్స్ట్ డీఆర్‌డీఓ. ఇది వచ్చేసరికి మనకి కంప్లీట్‌గా రాకెట్ సైన్స్ అనుకోండి. ఓకే. రాకెట్ సైన్స్‌కి రిలేటెడ్‌గా ఉంటుంది. మనకి ఫస్ట్ డీఆర్‌డీఓ ఎగ్జామ్స్‌కొచ్చేసరికి డీఆర్‌డీఓ అంటే డిఫెన్స్ రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్. ఓకే. డిఫెన్స్ రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వచ్చేసరికి ఇస్రో. ఇది అందరికీ తెలిసింది. ఇండియన్ స్పేస్ రిసర్చ్ ఆర్గనైజేషన్. ఓకే. ఇండియన్ స్పేస్ రిసర్చ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ బీఏఆర్‌సీ. బీఏఆర్‌సీ అంటే బాబా అటామిక్ రిసర్చ్ సెంటర్. ఓకే. బాబా అటామిక్ రిసర్చ్ సెంటర్. మనకి వీటన్నిటిని క్రాక్ చేయాలి అంటే మనకి యాప్టిట్యూడ్ మస్ట్‌గా తెలిసుండాలి. నెక్స్ట్ ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కి ఇవన్నీ మనకి ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది రాసేవి. ఎంబీఏ బిజినెస్ హ్మ్. మాస్టర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే. ఇవి వచ్చే ఎంబీఏ ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకి క్యాట్, గ్జాట్, మ్యాట్, సీమాట్, స్నాప్, ఐఏఎఫ్‌టి ఇలా మనకి డిఫరెంట్‌గా ఉన్నాయి. ఓకే. వీటన్నిటిని మనం రాయొచ్చు. ఇప్పుడు మనకి అందులో క్యాట్ అంటే కామన్ అడ్మిషన్ టెస్ట్. ఓకేనా. కామన్ అడ్మిషన్ టెస్ట్. ఇది ఎగ్జాట్ వచ్చేసరికి ఎగ్జీవర్ యాప్టిట్యూడ్ టెస్ట్. అలాగే మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఓకే. అలాగే కామన్ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్. అలాగే కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్. అలాగే ఎస్‌నాప్ అంటే మనకి సినాబిస్ నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్. అలాగే ఐఐఎఫ్‌టి అంటే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఎగ్జామ్. ఓకే. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఎగ్జామ్. ఈ విధంగా మనకి డిఫరెంట్ ఎగ్జామ్స్ అనేవి మనకి ఎంబీఏ ఎంట్రన్స్‌లో ఉన్నాయి. అలాగే మనకి ఎల్ఐసి కూడా ఎల్ఐసి ఎగ్జామ్స్ రాయాలన్నా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అంటే అదే అందరికీ తెలిసిందే. ఇంజినీరింగ్ అయిపోయిన వాళ్ళు కామన్‌గా ఇది మనకి 3 రౌండ్స్ ఉంటాయి. యాప్టిట్యూడ్, రీజనింగ్ అలాగే మనకి కోడ్ లెవెల్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. వీటన్నిటిని క్రాక్ చేయడానికి మనకి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఇది ఆల్‌మోస్ట్ ప్రతి ఇంజినీరింగ్ స్టూడెంట్‌కి తెలిసిందే. మనకి డిఫరెంట్ కంపెనీస్‌లో మనకి ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే డెఫినిట్‌గా మనకి యాప్టిట్యూడ్ అనేది బాగా వచ్చుండాలి. యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మస్ట్ బాగా తెలిసుండాలి. ఇప్పుడు మనకి ఐటీ కంపెనీస్ నార్మల్‌గా నా నార్మల్‌గా ఎక్కువగా చెప్పుకునే కంపెనీస్ వచ్చేసరికి టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, ఎసెన్షియల్, హెచ్‌సీఎల్ ఈ విధంగా అలాగే ఎంఎన్‌సీ కంపెనీస్ అని ఉన్నాయి. మనకి ఎంఎన్‌సీ కంపెనీస్ మల్టీనేషనల్ కంపెనీస్ లైక్ డెలాయిట్, ఎసెన్షియల్ ఇవన్నీ మనకి మల్టీనేషనల్ కంపెనీస్ కిందకొస్తాయి. అలాగే మనకి టోటల్‌గా ఐటీ కంపెనీస్ వచ్చేసరికి మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటొచ్చేసరికి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. ఇంకొకటి సర్విస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. ఓకే. ప్రొడక్ట్ బేస్డ్ అంటే మనకి మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇవన్నీ ప్రొడక్ట్ బేస్డ్ కిందకొస్తాయి. అమెజాన్ సర్విస్ బేస్డ్ అంటే డెలాయిట్, అసెన్షియల్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవన్నీ మనకి సర్విస్ బేస్డ్‌గా వస్తాయి. ఓకే. ప్రొడక్ట్ బేస్డ్ వచ్చేసరికి అవి వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఇంకా మనకి ఆల్రెడీ గూగుల్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. సెర్చ్ ఇంజిన్స్ కావచ్చు, లేకపోతే గూగుల్ షీట్స్ కావచ్చు, ఫార్మ్స్ కావచ్చు. ఇలా మనకి గూగుల్ వాళ్ళ ప్రొడక్ట్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. అలాగే అమెజాన్ వాళ్ళ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. అలాగే మైక్రోసాఫ్ట్ వాళ్ళ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ మనకి ప్రొడక్ట్ బేస్డ్ వస్తాయి. ఇవన్నీ వాళ్ళ యొక్క సొంత ప్రొడక్ట్స్ రిలీజ్ చేసుకోవడానికి ఉండే కంపెనీస్. అలాగే సర్విస్ బేస్డ్ ఏంటంటే బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ వీళ్ళు క్లయింట్‌కి సర్విస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ కావాలి అనేది ఫైండ్ ఔట్ చేసుకొని వాళ్ళకి తగ్గట్టు ఎంప్లాయీస్‌ని రిక్రూట్ చేసుకొని వాళ్ళు క్లయింట్ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా వాళ్ళకి సాఫ్ట్‌వేర్ తయారు చేసిస్తారు. ఇవి మనకి సర్విస్ బేస్డ్ కంపెనీస్. ఓకే. ఇవి ఖచ్చితంగా ఎంప్లాయీస్‌ని 3 రౌండ్స్‌లో ఎగ్జామ్స్ పెట్టి, ఆ ఎగ్జామ్స్‌ని ప్రాపర్‌గా పర్ఫెక్ట్‌గా క్రాక్ చేస్తేనే వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి ఇస్తారు. వాళ్ళకి జాబ్స్ అనేవి ఇస్తారు. బేస్డ్ ఆన్ దేర్ కేపబిలిటీస్. నెక్స్ట్ మనకి ఇందులో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ అండ్ వెర్బల్ ఎబిలిటీ అనేవి కవర్ చేయాల్సుంటుంది. నెక్స్ట్ అదర్ ఎగ్జామ్స్ ఇంకా మనకి చాలా ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. టీచింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. స్కాలర్‌షిప్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మనకి ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్‌లో ఎల్ఐసీ ఏఓ అని, ఎల్ఐసీ ఏడీఓ అని, ఎన్ఐఏసీఎల్ ఏఓ అని ఇలా మనకి డిఫరెంట్‌గా ఉన్నాయి. అంటే మనకి ప్రతిదానికి మళ్ళీ
మనకి అసిస్టెంట్ ఏఏఓ అంటే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు. అలాగే ఏడీఓ అంటే అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్. ఎన్ఐఏ, ఏసీఎల్ ఏఓ అంటే న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఓకే. మనకి ఎన్ఐఏ అంటే న్యూ ఇండియా అష్యూరెన్స్. ఓకే. న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్. న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఏఓ అంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. అలాగే టీచింగ్ ఎగ్జామ్స్ అందరికీ తెలిసిందే. సీటెట్ అండ్ టీటెట్. ఓకే. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఓకే. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. సీటెట్ అంటే టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఓకే. నెక్స్ట్ మనకి స్కాలర్‌షిప్స్ ఏమన్నా కావాలి అన్నా గూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. ఓకే. సపోజ్ ఇది మనకి స్కాలర్‌షిప్ ఎగ్జామ్స్‌లో ఇదొచ్చేసరికి సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ సైంటిఫిక్ అండ్ ఇన్‌స్టిట్యూట్ రిసర్చ్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఓకే. కౌన్సిల్ సైంటిఫిక్ అండ్ ఇన్‌స్టిట్యూషనల్ రిసర్చ్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. అలాగే యూ యూజీసీ ఆహ్, ఎన్ఈటీ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఓకే. యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఓకే. యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. మనకి ఈ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేవి చాలా ఉన్నాయి. అలాగే ఎవరైనా హైర్ స్టడీస్‌కి గనక వెళ్ళాలి అనుకుంటే, ఓకే. హైర్ స్టడీస్‌లో మస్ట్‌గా వెళ్ళాలి అనుకుంటే జీమాట్, సాట్ అలాగే ఎంఎన్‌సి జాబ్ రిక్రూట్‌మెంట్‌కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అది వాళ్ళ వాళ్ళ ఎలి రిక్వైర్మెంట్‌ని బట్టి తీసుకుంటారు. మనకి జీఆర్ఈ అంటే గ్రాటిట్యూడ్ రికార్డ్ ఎగ్జామినేషన్. ఓకే. గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్. అలాగే జీమాట్ అంటే గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్. ఓకే. గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్. అలాగే ఆహ్, సాట్ అంటే స్కాలస్టిక్ అసెస్మెంట్ టెస్ట్. స్కాలస్టిక్ స్కాలస్టిక్ అసెస్మెంట్ టెస్ట్. ఈ విధంగా మనకి అప్‌కమింగ్ ఈ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఈ విధంగా యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇవి గనక నేర్చుకుంటే ఇవే కాకుండా మనకు తెలియనివి ఇంకా చాలా చాలా ఉంటాయి. ఆహ్, మనకి ఈ విధంగా ఏ ఎగ్జామ్ క్రాక్ చేయాలి అన్నా సరే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మస్ట్. ఓకే. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎగ్జామ్స్‌లో మనకి యాప్టిట్యూడ్ వచ్చేసరికి ఆల్‌మోస్ట్ 30% నుంచి 50% వరకు బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ మనకి యాప్టిట్యూడ్ నేర్చుకోవడం వల్ల మనకు ఉండే బెనిఫిట్. కాబట్టి యాప్టిట్యూడ్ నెగ్లెక్ట్ చేయొచ్చు. మనకి గనక బేసిక్ కాన్సెప్ట్ మీద కొంచెం పట్టుండి నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ప్రాక్టీస్ గనక చేస్తే యాప్టిట్యూడ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకే. మనకి ఫర్దర్ వీడియోలో మనకి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్‌లో ఏమేం కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ థియరీ అలాగే ఒక్కొక్క కాన్సెప్ట్ మీద డిఫరెంట్ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయనేవి మీకు షార్ట్ కట్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. మీకు ఈ వీడియో గనక నచ్చుంటే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీకేమన్నా ఇన్ఫర్మేషన్ గనక యూజ్ అయ్యుంటే ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.